మనము ఏం ఆలోచిస్తామనంటే సమస్యనే రాకూడదు, కానీ సమస్య రాకుండా ఉండడము అనేది ఇది జరగదు. తప్పుగా ఆలోచిస్తున్నాం, అందుకని ఏం లాభం జరగడం లేదు. సమస్య పని ఏంటంటే అది రావడం. ఎందుకంటే కలియుగం, దీన్ని విడదీస్తే కల్ అని వస్తుంది. కల్ అని హిందీలో అంటారు, అంటే కానీ మనము దానిని దాటివేయాలి. మీరు ఇలా అనుకోండి, మీరు రహదారిలో వెళ్తున్నారు, ఎవరో మీ ఎదుట చాలా పెద్ద రాయి అలాంటిది ఏదో లేక వస్తువుని పెట్టారు. ఏం చేస్తారు? రాయిని పక్కకు తొలగిస్తారా? చాలా బరువైన రాయి, దాన్ని పక్కకు జరపాలి అని అంటే సమయమే అయిపోతుంది. మీరు ఏం చేస్తారు? మీరు పక్క నుండి వెళ్తారు కదా. తెలివైన పిల్లలు అదే చేస్తారు కదా. లేక ఆలోచిస్తూ ఉంటారా, ఈ రాయిని ఎవరు పెట్టారు, ఎందుకు ఇక్కడ పడివేశారు? బుద్ధినే లేదు, తెలివినే లేదు. ఇదే ఆలోచిస్తూ కూర్చున్నట్లయితే రోజంతా అక్కడే గడిచిపోతుంది. అలానే ఈ సమస్యలు వస్తాయి. ఎందుకంటే కలియుగము. మనం ఏమనుకుంటున్నామనంటే సమస్యలు వెళ్ళిపోతే అప్పుడు శాంతి లభిస్తుంది అని అనుకోవడం చాలా తప్పు. సమస్యలు ఉన్నప్పుడు పక్కకు తప్పవు, ఎప్పుడూ కూడా తప్పవు. మనమే సాధన చెయ్యాలి. ఏ విధంగా వేసవి కాలంలో వేడిని పక్కకు పెట్టము. ఇప్పుడు వర్షాకాలం వచ్చింది, మీరు వచ్చారు. మనం ఏమనుకుంటామనంటే రాకపోకల్లో చాలా కష్టంగా ఉంటుంది. మీరందరూ గొడుగులను తీసుకుని వచ్చారా ఏంటి? అందరూ తీసుకురారు కదా. మీరు ఏమైనా వర్షం రాకుండా ఉంటే బాగుండును అని ఆలోచిస్తారా? మీరు ఆలోచించండి. మన గెస్ట్ వచ్చేది ఉంది, వారికి ఏమైనా కష్టం కలుగుతుందేమో అని వర్షం రాకుండా ఉంటే బాగుండని అనుకుంటారు. అలా అవుతుందా? అవ్వదు. వర్షాకాలం ఆ ఋతువులు వస్తాయి. మనం ఏం చేస్తాము? గొడుగు ఇస్తాం, ఏదైనా ఇస్తాం. ఎందుకు? వాళ్ళకి ఎలాంటి కష్టం కలగకుండా ఉండడానికి. ఇది కరెక్ట్ కదా. అదే విధంగా సమస్యల విషయంలో కూడా సమస్యలు రాకూడదు అని తప్పుగా ఆలోచిస్తున్నాం. సమస్యలు అనేవి రావాల్సిందే, కానీ మనకు దానికోసం ఒక పద్ధతి కావాలి. ఇప్పుడు ఏ పద్ధతి కావాలి? ఆత్మలో శక్తి కావాలి. ఒకసారి ఇలా అనుకోండి, కోపం వస్తుంది, దానిని ఎదుర్కోవడానికి సహన శక్తి కావాలి. మీలో ఒకవేళ సహన శక్తి ఉన్నట్లయితే మీకు కోపం రాదు. ఆల్టర్నేటివ్ కదా, రాత్రికి పగలు. అలా సహన శక్తి ఈరోజు మనుషుల్లో ఉందా? పిల్లల్లో కూడా లేదు. సహన శక్తి లేకపోవడం వల్ల ఒకవేళ మన దగ్గర గొడుగు లేనట్లయితే మనకి వర్షం వల్ల కష్టం కలుగుతుంది, అంటే సహించాల్సి ఉంటుంది. మనము ఏమనుకుంటున్నాం? నా కోసం వర్షం రానే వద్దు. అలా జరగదు. అదేవిధంగా ఆత్మలో సహనశక్తి ఉన్నట్లయితే కోపంను గెలవచ్చు, కానీ సహనశక్తి ఈరోజు లేదు. ఎందుకంటే ఆత్మ బలహీనంగా అయిపోయింది. సహనశక్తి ఎవరి దగ్గర లభిస్తుంది? కారు ఉంది, దాని బ్యాటరీ డౌన్ అయితే మనం ఏం చేస్తాము? బ్యాటరీని ఛార్జ్ చేయడానికి గ్యారేజ్కి తీసుకుని వెళ్తాం కదా. గ్యారేజ్ నా దగ్గరికి వస్తుందా ఏంటి? మనము గ్యారేజ్ వద్దకు వెళ్ళాల్సి ఉంటుంది కదా. ఈ ఆత్మ యొక్క బ్యాటరీ పూర్తిగా అనుకోండి, పూర్తిగా ఖాళీగా అయిపోయే వరకు వచ్చింది. పూర్తిగా శక్తి లేదు, సహనము లేదు, నిర్ణయ శక్తి లేదు, ఇముడుచుకునే శక్తి ఈ రోజుల్లో అసలు లేనే లేదు. లేనప్పుడు మనము ఆత్మ బ్యాటరీని ఛార్జ్ చేసుకోవడానికి ఎక్కడికి వెళ్ళాలి? ఈ శక్తులు ఎక్కడి నుండి లభిస్తాయి? పరమాత్మ నుండిని కదా. అతడితో కనెక్షన్ జోడించవలసి ఉంటుంది కదా. ఇప్పుడు చూడండి, మనకు మైక్ కనెక్షన్ కావాలి అని అంటే వైర్తో కనెక్షన్ జోడించబడి ఉంటుంది కదా. వైర్తో కనెక్ట్ అవ్వకపోతే ఏమైనా వినగలుగుతారా? మన ఆత్మలో కూడా బలహీనత వచ్చేస్తుంది కదా. దానికి బలం కావాలి అని అంటే పరమాత్మతో ఎప్పుడైతే హృదయాన్ని
జోడించరో అప్పటి వరకు మీ మనస్సులో ఆ శక్తులు రావు. మనసు శక్తిశాలి అయితే ఆత్మ కూడా శక్తిశాలిగా అయిపోతుంది. దీనికోసం మనం పదే పదే అందరికీ ఆహ్వానిస్తాం, మీరు వచ్చి మెడిటేషన్ నేర్చుకోండి. ఇక్కడికే ఎందుకు పిలుస్తాము? ఇందుకే పిలుస్తాం. ఇక్కడ వాయుమండలం చాలా సహయోగాన్ని ఇస్తుంది. నేను నిజంగా ఆత్మానుభూతిలో ఉన్నట్లయితే, ఆత్మానుభూతిలో ఉంటే సహజంగానే సుప్రీం సోల్ కాన్షియస్ అవుతారు. ఎందుకంటే ఆత్మకు శివబాబాతో తప్ప ఇంకెవ్వరితో కనెక్షన్ లేనే లేదు. దీనికి ఎలాంటి పదార్థం సంబంధం ఏది వద్దు, కేవలం ఒక పరమాత్మ తండ్రి మాత్రమే. ఆత్మాభిమాని స్థితి ఏదైతే ఉందో దాంట్లో స్వయాన్ని పక్కాగా చేసుకోండి. అప్పుడే అంతిమంలో ఉత్తీర్ణులు అవుతారు. ఎందుకంటే ఆ సమయంలో పరిస్థితులు అతిగా ఉంటాయి. అతి అయిన తర్వాత అంతమవుతుంది కదా. అతి సమయంలో మనకు ఏం గుర్తుకు రావాలి అనంటే, ఎమర్జీ రూపంలో నేను ఆత్మను అని, యజమానిని, మనసుని ఎక్కడంటే అక్కడకు ఎంత సమయం కావాలి అనంటే అంత సమయం అక్కడే స్థిరపరిచే విధంగా. ఇదే మన యొక్క స్థితి. దీనినే ఫరిస్తా స్థితి అని అంటారు. బాబా అంటారు కదా, శంకరుడు మొదలైనటువంటి వారు ఎవరూ లేరు. శంకరుణ్ణి అశరీరిగా చూపిస్తారు. అశరీరి స్థితిలో స్థితి అవుతాము. తపస్సులో దానికి గుర్తు చిత్రాలని చూపించారు, అందుకని ఆ చిత్రాన్ని చూపించారు. అలాంటి స్టేజ్ మనది ఉందా? ఈ అభ్యాసం తప్పకుండా పరిశీలించుకోండి. మధ్య మధ్యలో పరిశీలించుకోండి. నేను ఆత్మను యజమానినా, ఆత్మ యజమానిగా అయ్యి ఈ కర్మేంద్రియాలని నడిపిస్తున్నానా? కర్మేంద్రియాలు ఏమీ మోసగించడం లేదు కదా. కర్మేంద్రియాలకు కూడా అలవాటైపోయింది మోసగించటానికి, మోసగిస్తూ ఉంటాయి. అది చాలా తెలివైనది. మాయ మధ్యలో ఉంది కదా. బాబా అంటారు, మిమ్మల్ని మీరు పరిశీలించుకోండి. వేరే వాళ్ళు ఏం చేయగలరు? ఏమి చేయలేరు. ఇతరులు మీకు ఉమంగ ఉత్సాహాలను ఇప్పిస్తారు. జానకిదాది క్లాస్ చేయిస్తారు కదా, ఉమంగ ఉత్సాహాల్లోకి వచ్చేస్తారు కదా. ఈ సహయోగం మీకు ఎవరైనా చేయగలుగుతారు. కానీ మనసు నియంత్రణను మీకు మీరే స్వయం చేసుకోవాల్సి ఉంటుంది. ఇతరులు ఏమీ చెయ్యలేరు. మీ పరిశీలనను మీరే చేసుకోగలుగుతారు. ఎందుకంటే మనసు యొక్క ఆలోచనలను చదివేవారు ఎవరైనా ఉన్నారా? మనసును చెక్ చేసి చూస్తారా ఏంటి? యోగంలో ఎవరైనా థాట్ రీడర్గా అవుతారా ఏంటి? చెక్ చేసుకోండి మరియు పరివర్తన కూడా చేసుకోండి. కేవలం చెక్ చేసుకోవడం మాత్రమే కాదు, కేవలం పరిశీలించుకుంటే నిరుత్సాహం వచ్చేస్తుంది. ఆత్మానుభూతి, కర్మల కాన్షియస్ ఇప్పుడు బాడీ కాన్షియస్గా మారింది. చెక్ అండ్ చేంజ్. బాబా ఏమన్నారు? మీ అందరికీ అద్దం ఇచ్చారు. మీ ముఖంను మీరే చూసుకోండి. ఏ అద్దం ఇచ్చారో తెలుసా? మీ వద్ద అద్దం ఉందా? పెట్టుకుని మర్చిపోయారు. అద్దం ఏదైతే ఉందో బాబా అంటారు, అద్దం ఇప్పటి నుండి మిమ్మల్ని స్వరాజ్యాధికారిగా చేశాను కదా. ఇప్పుడు మనందరం స్వరాజ్యాధికారి కదా. స్వయం యొక్క రాజు ఆత్మ, స్వయంకు కదా కర్మేంద్రియాలకు రాజా. స్వరాజ్యం బాబా ఇప్పుడు మనకు ఇచ్చారు. మళ్ళీ విశ్వరాజ్యం లభిస్తుంది. బాబా మీకు అద్దం ఇచ్చారు ప్రాక్టికల్ లైఫ్ స్వరాజ్ అధికారిగా అవ్వటానికి. ఈ అద్దంలో మీరు చూసుకోండి, నేను స్వరాజ్ అధికారి ఎంతవరకు అయ్యాను అనుకోండి. ఇప్పటి వరకు ఏదో ఒక కర్మేంద్రియం మోసగిస్తుంది. బాబా అన్నారు, స్వయాన్ని నియంత్రించుకోలేని వాళ్ళు విశ్వరాజ్యంను ఎలా నియంత్రించగలరు? తనకి తానే ప్రశ్న వేసుకోండి,
స్వయం పైన చెయ్యలేని వారు విశ్వం మీద ఏం రాజ్యం చేస్తారు? చెక్ చేసుకోండి, అద్దంలో చూసుకోండి. నేను చక్రవర్తిని అవుతాను, రాయల్ పరివారంలో వస్తాను. రాయల్ ప్రజలుగా అవుతానా, సాధారణ ప్రజలుగా అవుతానా? అద్దంలో మీ ముఖాన్ని మీరే చూసుకోండి. బాబా అన్నారు, స్వరాజ్ అధికారి యొక్క అద్దంను పిల్లలందరికీ నేను ఇచ్చాను. మీ వద్ద ఉందా? ఉంది కదా, అందులో పరిశీలించుకోండి. మోసపోవడం అలవాటుగా మారితే సమయానికి కూడా మోసపోతారు. అందుకని బాబా ఏమంటారు, ఇప్పటి నుండి ఏ కర్మేంద్రియం మోసగించకూడదు. దానికి పద్ధతి కేవలం ఆత్మాభిమానిగా అవ్వటం. స్వరాజ్ అధికారి అయిన మీది ఇప్పుడు ఇమర్జ రూపంలో ఉంది. విశ్వరాజ్యం చేయడం పెద్ద విషయమేమి కాదు. బాబా అంటారు, ఎండలో నడిచినప్పుడు నీడ పడుతుంది కదా, దాని వెనకాల పడుతూ ఉంటే ఆ నీడ ఇంకా ఇంకా ముందుకు వెళ్తూ ఉంటుంది. నీడను లెక్క చేయకపోతే మన వెనకనే వస్తూ ఉంటుంది. భవిష్యత్ అనేది మీ యొక్క నీడ, అది తప్పకుండా లభిస్తుంది. కానీ ఇప్పుడు పరిశీలించుకోండి, స్వరాజ్యాధికారినా కాదా? ఒకవేళ స్వరాజ్యాధికారి అయితే విశ్వరాజ్యాధికారి అవ్వడం మీ జన్మ సిద్ధ అధికారం. ఓం శాంతి.